నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విశాఖ బేస్ సిటీ ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీ భారీ పెట్టుబడుల లక్ష్యంతో చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జరిగిన సమీక్ష సమావేశంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శ్రీకాకుళం నుంచి రాజమహేంద్రవరం వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా మైక్రో ప్లానింగ్ సిద్ధం చేయాలని ఆదేశించారు. వీఆర్ పరిధిలో సుమారు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని అధికారులకు సీఎం కు వివరించారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సిలర్ మెటల్, నిప్పన్ స్టీల్ వంటి భారీ ప్రాజెక్టులు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. వైజాగ్ బేస్ సిటీని యాంకర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని, బేస్ సిటీ అమలు కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీ, రోడ్, రైల్ అనుసంధానం, 4 విమానాశ్రయాలు, 3 పోర్టులను అనుసంధానించే ప్రణాళికలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. విశాఖలో పివి సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఈ అకాడమీ వేలాది మంది భావి ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో సమగ్ర స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పివి సింధు సహకారంతో ఏపీని దేశంలోని క్రీడా హబ్బుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విశాఖపట్నంలో పివి సింధు స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ చేసిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఇది కేవలం బ్యాడ్మింటన్ అకాడమీ కాదని బహుళ క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. బ్యాడ్మింటన్ తో పాటు స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ వంటి క్రీడలకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించే కేంద్రంగా ఈ అకాడమీ రూపుదిద్దుకుంటుందని తెలిపారు. పివి సింధు ఒలింపిక్ పతక విజేత మాత్రమే కాకుండా భావితరాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారని కొనియాడిన మంత్రి, ఆమె తల్లిదండ్రులు, కోచ్ల త్యాగమే ఈ విజయానికి కారణమన్నారు. ప్రతి చిన్నారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని, అందుకే విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. Honorable Minister of Youth and Sports Affairs Ram Prasad Reddy Garu, Honorable Member of Legislative Assembly Velagpudi Ramkrishna Babu Garu, and a person who I think I will always, I think hate is a harsh word, but I'll envy, because the great constituency of Gajuwaka gave him the highest majority ever in Andhra history. Gaurava Palla Srinivas Garu, Srimati Swati Chalmasetti Garu, the woman behind Anil, who stood fast, woman of very few words, but has committed to support this great institution. The movers and shakers of Visakhapatnam who are all here. To all the coaches, distinguished guests, and my dear children, thank you very much for being exceptionally patient. And the reason we are all here, PV Sindhu Garu, who has made every Indian proud when, the Indian flag was flying high and then we had our Indian anthem there. It really made us all very proud. So thank you, Sindhu, for all your support. And also her better half, we should not forget. Datta garu kampatledu. Ikkada unnaru. Thank you for your support. Thank you for believing in this institution. And yes, you have 18 months to complete. So I stand here looking at the young kids who have shown up in the mid-afternoon. One thought comes to my mind when I look at them. The future of India is sitting in front of us. There is raw passion, talent I see in this room. And I believe that this institute will enable you to harness, build on top of it. And we all don't know where life will take you. But one thing I believe that this institution will play a catalyst in that growth. ఆంధ్రప్రదేశ్ లో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టానికి ప్రభుత్వం తుదిరూపు ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నామని మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు ప్రకటించారు. విజయవాడలో బీసీ ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన కీలక సమావేశంలో చట్టం రూపకల్పనపై చర్చించారు. విజయవాడలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కీలక సమావేశం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
బీసీలను కులం వృత్తుల పేరుతో దూషించిన వేధించిన కఠిన చర్యలు తీసుకునేలా చట్టం రూపొందిస్తున్నామని వెల్లడించారు. బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన కేసుల త్వరిత పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను కూడా సేకరించి జాతీయ బీసీ కమిషన్ సూచనలతో తుది ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావడం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34% పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఎల్ నీనో ప్రభావం నేపథ్యంలో రాయలసీమతో పాటు రాష్ట్ర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది. శ్రీశైలం జలాలను ప్రధానంగా తాగునీటికి వినియోగించాలని నిర్ణయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కీలక వివరాలు వెల్లడించారు. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటి విడుదల చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్ నీనో పరిస్థితుల దృష్ట్యా 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరచనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం శ్రీశైలంలో 119 టీఎంసీల నీరు ఉండగా మరో 10 రోజుల్లో సుమారు 100 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందన్నారు. కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న 63% వాటాలో తొలి ప్రాధాన్యత తాగునీటికి ఇస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రనివా పరిధి రిజర్వాయర్లకు 13 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు పరిధి రిజర్వాయర్లకు రేపటి నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలుగు గంగా ద్వారా చెన్నై తాగునీటి కోసం 10 టీఎంసీలు, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల పరిధిలో తాగునీటి అవసరాలకు 32 టీఎంసీల నీరు అవసరమని వివరించారు. వారానికోసారి పరిస్థితిని సమీక్షిస్తూ వర్షాలు, వరదల ఆధారంగా కార్యాచరణ అమలు చేస్తామని జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయంతో నీటి భద్రతకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నేపథ్యంలో భూగర్భ జలాలు సైతం అడుగంటి సగటు వర్షపాతం కంటే కూడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా 60-70% మైనస్ వర్షపాతం ఉన్నటువంటి దశలో త్రాగునీరుకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రతి వారం కూడా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కృష్ణా నదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 10 రోజుల్లో ఫోర్కాస్ట్ ని బట్టి అంచనా వేస్తే ఇంకొక 100 టీఎంసీల వరకు కూడా శ్రీశైలంకి రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటరు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన రేషియో ఏదైతే 63% వాటా ఏదైతుందో ఆ వాటాకు వచ్చేటువంటి కృష్ణా జలాల్ని త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా. ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది, టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, వడగాల్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు ద్వారా కూడా గాలేరు నగరికి గాని అదేవిధంగా తెలుగు గంగకు గాని దగ్గర ఒక 20 టీఎంసీల నీరు కూడా విడుదలను రేపటి నుంచి చేసి అది కూడా డ్రింకింగ్ వాటర్ కోసమే 2027 జూన్ వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ నాగార్జున సాగర్ కు సంబంధించి ఈ రోజుకి కూడా ఇంకా 175 టీఎంసీల నీరు ఖాళీగా ఉంది రిజర్వాయర్. అంచేత డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అండ్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి 32 టీఎంసీల నీరు త్రాగునీరుకి అవసరమని డిమాండ్ ని గుర్తించి దాన్ని కూడా అక్కడ డ్రింకింగ్ వాటర్ పర్పస్ భవిష్యత్తులో రిలీజ్ చేయాలని ఉన్న ప్రతి నీటి బిందువును కూడా జాగ్రత్తగా పొదుపుగా త్రాగునీరుకే అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రేపు భవిష్యత్తులో వర్షపాతం గాని మరింత వరదలు వచ్చి అదనంగా మనకి నీళ్లు వస్తే దాన్ని ఏ రకంగా ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ రకంగా చేయాలనేటువంటి విధంగా సమీక్ష చేసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ డ్రింకింగ్ వాటర్ కోసం ఇచ్చేటువంటి నీళ్లను పర్టికులర్ గా కలెక్టర్స్, ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ ముగ్గురు డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి నీటి చుక్క కూడా పొదుపుగా వాడేటువంటి విధంగా అందరూ కూడా బాధ్యత తీసుకుని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రంగా మారాయి. జుజ్జూరు గ్రామంలో వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకు కూటమి నాయకులు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సచివాలయం మార్పు నుంచి గ్రామ అభివృద్ధి పనుల వరకు పలు అంశాలపై వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రభుత్వ పనులను వివరించారు. వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు, వైసీపీ నాయకుల విమర్శలను ఖండించారు.
కొనతాలపల్లి సచివాలయం మార్పుపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారే 2024లో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్న సమయంలో తీర్మానానికి మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారని గుర్తు చేశారు. చౌక బియ్యం కొనుగోలు విక్రయం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి రాజీనామా చేయకుండా వైసీపీలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తూ పెద్దాపురం గ్రామంలోని వాటర్ ట్యాంక్ నిర్వహణలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నాయకుడు మాట్లాడారండి, పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు. ఆయనకి సచివాలయానికి పంచాయతీ ఆఫీస్ కూడా తేడా తెలియకొని మాట్లాడాడు. మేము దాని గురించి ఖండిస్తున్నాం. అదే కాకుండా మా నాయకుడి గురించి కూడా మాట్లాడాడు. 40 సంవత్సరాల నుంచి ఉంది బదలంటే కాంగ్రెస్ పార్టీలో సేవ చేశాడు. 40 సంవత్సరాలు సేవ చేశాడు. మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరో మాట్లాడుతున్నారు? మీరు వైసీపీలో ఉండి 213 సభ్యత్వాలు తీసుకున్నారు, టీడీపీ సభ్యత్వాలు తీసుకున్నారు నరసాపురం గ్రామంలో. మీరు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నారు. దాని మీద నేను పూర్తిగా ఖండిస్తున్నాం. మా నాయకుడు ఇప్పటికీ 40 సంవత్సరాలు ఆ రోజు పార్టీకి సేవ చేశాడు. మీరు మొత్తారెడ్డి గారు మీరు జడ్పీటీసీ గెలిచారు, గుర్తుందా? అప్పుడు గెలిచినప్పుడు ఏం చేశారు? వాళ్ళు టీడీపీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. అప్పుడు ఎవరు ఓడిపోయారు? దామూరి మధు గారు ఓడిపోయారు, మొత్తారెడ్డి గారు గెలిచారు. అది ఎక్కడ న్యాయం? మీరు ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి సపోర్ట్ చేయడం కరెక్టా? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు? గుడ్డి మీరు చేసుకొని చెప్పగలరా? మీరు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి ఆయన ఏ వ్యక్తి చూపిస్తే ఆ వ్యక్తి ప్రెసిడెంట్ గెలిచారు. ఇప్పుడు 50 సంవత్సరం. అదేవిధంగా 50 సంవత్సరాలు కూడా మేము గెలవబోతున్నాం. మీరు మాట్లాడితే బియ్యం గురించి దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ జుజ్జూరులో మాకు తెలుసు మా నాయకుడు ఏమని సంపాదించాడు. మీకులాగా గంజాయి అమ్మలేదు, బియ్యం అమ్మలేదు. నమస్కారం మీడియా మిత్రులు, నమస్కారం. గ్రామ సచివాలయానికి గ్రామ పంచాయతీకి ఏడాది లేని నాయకులు కూడా ఈరోజు మా నాయకుల గురించి మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీకి ఓటేశారో మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు. మా నాయకులు ముందే చెప్పారు మాజీ ఎమ్మెల్యే గారికి మా కుర్రోళ్ళు ఏదని ఏదని చెప్పేశారు. మా నాయకులు కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నిస్వార్థ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని గౌరవించి ఆయనకి ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయడం జరిగింది. నమస్కారం అండి. నేను వీర్లపాడు మండలం ఎస్సీసీల అధ్యక్షుడు. నా పేరు మాతంగి లక్ష్మయ్య. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు వైసీపీ నాయకులు. మండలంలో ఉన్న అభివృద్ధిని చూసి ఓరవలేక ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో చేయాలనేసి ఏదేదో ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఈ అభివృద్ధి అనేది చూడలేక జుజ్జూరు టు వెల్లంకి, గోకరాజుపల్లి టు నందలూరు, తాడిగుమ్మి రోడ్లు ప్లస్ ఎడిపాలెం టు పెద్దాపురం, జగింతి నుండి ఎడిపాలెం వేసిన ఈ అభివృద్ధి చూడలేక ఓరవలేక వీళ్ళకి ఏమీ కథలు ఏమి లేక ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ అభివృద్ధి అనేది చూడలేక ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తల్లికి వందనం అనేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మా గవర్నమెంట్ 15,000 రూపాయలు చొప్పున వేస్తుంది. ఇది చూడలేక ఈ ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్క ఊరు నుండి మాట్లాడుతున్నారు. జగనన్న కాలనీ అన్నారు. మీరు అభివృద్ధి ఎక్కడ చేశారు? జగనన్న కాలనీలో మండలంలో ఎన్ని ఇళ్ళు కట్టారు? ఎంత ఇచ్చేశారు? వాళ్ళకి ఇచ్చిన జగనన్న కాలనీలో ఇవాళ ఇల్లు రావడం. విజయవాడలో వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ పారిశుద్ధ్యం, డ్రైనేజీ, ఖాళీ స్థలాల వినియోగంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అజిత్ సింగ్ నగర్, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, ఎంబీపీ స్టేడియం పరిసరాలు, కొత్త రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల వ్యర్థాలను ఎక్కువసేపు నిల్వ ఉంచకుండా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించి ఎప్పటికప్పుడు తరలించాలని ఆదేశించారు. కేవలం వ్యర్థాల సేకరణ తరలింపుకే పరిమితం కాకుండా వ్యర్థాల నుంచి సంపద అనే లక్ష్యంతో నిర్వహణ చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త కళాశాల బంద్ విజయవంతమైంది. విజయవాడలోని
SRR కళాశాల వద్ద విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ABVP రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పలు డిమాండ్లు వెల్లడించారు. విజయవాడలోని SRR కళాశాల వద్ద ABVP ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ABVP రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 కారణంగా PG విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిలిచిపోయిందని ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నమస్తే, దుర్గారావు, ABVP స్టేట్ లాసెల్ కన్వీనర్. ఏదైతే విద్యారంగ సమస్యలపై ABVP రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5వ తారీఖున బంద్కు పిలువడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ బంద్కు ప్రధాన కారణం ఒక 10 డిమాండ్లతో కూడుకున్నది. ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి 6,800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయమని, మరియు ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జీవో నెంబర్ 77 తీసుకొచ్చి PG స్టూడెంట్స్ కి పెను భారంగా తీసుకొచ్చి PG స్టూడెంట్స్ ఫీజులను ఎత్తివేసింది. ఏదైతే ఈ ప్రభుత్వంలో, ఈ యువకాలంలో, ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఏదైతే జీవో నెంబర్ 77 ఎత్తివేసి PG స్టూడెంట్స్ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఏదైతే ఈ గవర్నమెంట్ హాస్టల్కి సంబంధించి మౌలిక వసతులు కూడా కల్పించమని ప్రధాన 10 డిమాండ్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ABVP బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఈ ప్రధానమైనటువంటి 10 డిమాండ్లతో కూడుకున్నటువంటి ABVP బంద్తో మీ డిమాండ్లను నెరవేర్చి విద్యారంగ సమస్యలపై విద్యార్థులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అవి సమకూర్చి విద్యార్థులకు మీరు సపోర్ట్ గా ఉండవలసిందిగా ABVP మిమ్మల్ని కోరుతా ఉంది. లేని పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ABVP ఈ విధంగా హెచ్చరిస్తా ఉంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గతి దింపుతామని చెప్పి ABVP ఈ విధంగా హెచ్చరిస్తా ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో డ్రైవర్ చూపిన సమయస్ఫూర్తి ఆమె ప్రాణాలను కాపాడింది. క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లడంతో మహిళ సురక్షితంగా బయటపడింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. కర్ణాటకలోని తుముకూరు నుంచి మధుగిరి వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు మార్గమధ్యంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె బస్సులోనే కుప్పకూలిపోయింది. ప్రయాణికులు ఆందోళనకు గురవగా డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సును సమీపంలోని ఆసుపత్రికి నేరుగా తీసుకెళ్లారు. సకాలంలో ఆసుపత్రికి చేరడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించి మహిళ ప్రాణాలను కాపాడారు. డ్రైవర్ సమయస్ఫూర్తి, మానవత్వాన్ని స్థానికులు, ప్రయాణికులు ప్రశంసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా కోటా నియామకాలు, ప్రవేశాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ తీవ్ర ఆరోపణలు చేసింది. నకిలీ క్రీడా ధృవపత్రాలతో అనర్హులు ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ సీట్లు పొందుతున్నారని పేర్కొంటూ సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తుంది. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం మాట్లాడారు. మెగా డిఎస్సి 2025లో క్రీడా కోటా అమలులో పారదర్శకత లోపించిందని, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకొని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా కోటా రిజర్వేషన్లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాల స్పోర్ట్స్ కోటా అడ్మిషన్లు, పశు సంవర్ధక శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల నియామకాలలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిజమైన క్రీడాకారులకు న్యాయం చేయాలి అంటే ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ ధృవపత్రాల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని ఆర్కే పురుషోత్తం కోరారు. చిత్తూరు ఒలింపిక్ అసోసియేషన్ క్యాంప్ ఆఫీస్ చిత్తూరులో ఉంది. ఈరోజు డిఎస్ఏ స్పోర్ట్స్ కోటా గురించి రాష్ట్రం మొత్తం చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయి. డిఎస్ఏ స్పోర్ట్స్ కోటా గురించే నేను మాట్లాడుతున్నాను. మిగతా విషయాలు నాకు అవసరం లేదు. తర్వాత నేను 27వ తారీఖు జూలైలో 2 పిల్లు వేసాం. ఒకటి స్పోర్ట్స్ కోటా ఫేక్ సర్టిఫికెట్ల గురించి, ఇంకొకటి గాంధీవా ప్రాజెక్ట్ గాంధీవా 2018లో స్టార్ట్ అయింది. అది ఇండియాలోనే అతి ఘోరమైన బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ. ఆ పిల్లు ఆ రోజు టైం ఇచ్చారు చీఫ్ జస్టిస్ గారు. ఈరోజు దానిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 విషయాల గురించి మాట్లాడుతున్నాం. తర్వాత స్పోర్ట్స్ డిఎస్ఏ స్పోర్ట్స్ కోటా ఈరోజు అతి దారుణంగా ఫెయిల్యూర్ అవడానికి కారణం, ఇది ఇంపార్టెంటు, బాగా గమనించండి. డిఎస్ఏ స్పోర్ట్స్ కోటా ఎందుకు ఫెయిల్యూర్ అయిందంటే
గతంలో మేము ఇచ్చిన కంప్లైంట్ 2023 అనిమల్ హస్బెండరీ గ్రామ సచివాలయం మీకు ఎవరికి తెలియకుండా మూడో కంటికి తెలియకుండా రాష్ట్రంలో 200 మందికి స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. అది పెద్ద స్కామ్. ఆ స్కామ్ పైన కంప్లైంట్లు ఉన్నాయి. తిరుపతి విజిలెన్స్లో రాష్ట్రంలో జరిగిన మెడికల్ కోటా సర్టిఫికెట్ల పైన విచారణ జరుగుతుంది. 2015 నుంచే జరుగుతున్నాయి. అది మధ్యలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఏదో కమిటీ వేసి ఆ కమిటీలు అన్నీ సక్రమంగానే జరిగింది, ఏం ఫాల్ట్ జరగలేదు, సర్టిఫికెట్లు ఏమి ఇష్యూ చేయలేదని చెప్పి కేసు క్లోజ్ చేశారు. అయినా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నాం. 2017 సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నాం. అందువల్ల ఆ కేసు చాలా సీరియస్గా తీసుకున్నారు. లాస్ట్లో అది విజిలెన్స్కి వెళ్ళింది, తిరుపతిలో రీజనల్ ఆఫీస్కు. ఆ అవకతవకలు జరిగింది అని చెప్పి 24 ఆగస్ట్ సెప్టెంబర్లో ఎవరికైతే మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, జూడో అసోసియేషన్ కలిపి, ఆ అబ్బాయిని ఎగ్జామ్ రానియకుండా ఆపేశారు. ఆ అబ్బాయి జీవితం 7 ఏళ్ళ జీవితం వృధా అయింది. దానికి బాధ్యత కూడా ఒక ఫ్యామిలీలో ఒక కొడుకు ఆ ఎగ్జామ్ రానియకుండా పోయాడు కాబట్టి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.